71 పేజ్ తీయండి. ఓకే మేడం. నేను మీ మార్క్ షీట్ తెస్తాను, మీరు రీడ్ చేయండి, ఓకేనా? ఇది ఒక బుక్. ఏం పాట అని చెప్పానో వాళ్ళకైనా అర్థమైంది, మనకి అర్థం కాదు అసలు. అందుకే నాకంటే ఈ సబ్జెక్ట్ అంటే నాకు అంత ఇష్టం లేదు. అందుకే పెన్సిల్ 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 ఏమంటే బడకెందుకు వస్తున్నావు? అమ్మయ్య, ఈరోజు ఇంగ్లీష్ మీడియం వచ్చలేదంట. అరే ఇంగ్లీష్ మీడియం రాకుండా ఈరోజు ఇంగ్లీష్ పీరియడ్ హోంవర్క్ ఎవరు చేసినారా? ఒకసారి నాకు బుక్కి నేను చేయలేదురా నిజంగా. ఒకసారి బుక్కి నా బుక్ తీసుకో, నా బుక్ తీసుకొని నేను బుక్ ఇక్కడి. రే ఆ పిల్ల చూస్తుందా లేదు చూడరా ఒకసారి. నిన్నే చూస్తుంది మచ్చా. ఏ చూడు 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 మామ, నువ్వే చూడు ఒకసారి. ఏ అది చూస్తలేదా అది? నువ్వు చూసినప్పుడు అక్కడ చూస్తుంది, నువ్వు ఇక్కడ చూసినప్పుడు నిన్నే చూస్తుందిరా. మొత్తానికి అయితే పడిపోయింది మన. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అరే మధ్యాహ్నం మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందంటారా? నేను కూడా ఏం నేర్చుకునేది, ఎగ్జామ్ ఉంది. ఎట్లా సినిమా కన్నా పోదామా? అంటే మేడం మీద మధ్యాహ్నం పెడతాను రా. అవురా, నేను కూడా నేర్చుకున్నాను రా. పోదాం పరా, సినిమా పోదాం పా. ఏ సినిమా ఉందిరా? యాదో ఒక సినిమా పోదాం పరా, సందులో పడుకున్నా. ఏం రిసీవా ఇంత సిన్సియర్గా రాస్తున్నావు? ప్రియకి లవ్ లెటర్ రా. అవునా? ఎవరి గురించిరా? ప్రియ గురించే. ఎప్పటి నుంచిరా? నాకు తెలియనట. ఇప్పటికిప్పటికి బడి కూలిపోయి ఒక నెల రోజులు సెలవులు వస్తే ఎంత హ్యాపీగా ఉండొచ్చు. మళ్ళీ రీకనెక్షన్ కావడానికి సుమారు ఒక 1 year పడుతుంది. అమ్మయ్య 1 year వరకు స్కూల్స్ ఉండవు. ఇది లైఫ్ ఎంజాయ్ అంటే.